నల్గొండ జిల్లా నకరేకల్లో అంగన్వాడీ గ్రామ పంచాయతీ నూతన భవనాలకు ఎమ్మెల్యే వీరేశం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై ఎమ్మెల్యే వేముల వీరేశం ఫైర్ అయ్యారు. యూరియా కొరతపై బీఆర్ఎస్ నాయకులు అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో కృత్రిమ కొరత సృష్టించి గందరగోళం చేస్తుందని అన్నారు. ఈ జిల్లాకు మంత్రులు డిండి ప్రాజెక్టు పూర్తి చేసినవా, బ్రాహ్మణ వెల్లంలో పూర్తి చేసినవా, పిల్లాయిపల్లి ధర్మారెడ్డి పూర్తి చేసినవా, శివన్నగూడెం ప్రాజెక్టు పూర్తి చేసినవా? ఈ జిల్లాలో నువ్వు పూర్తి చేసిన ఒక ప్రాజెక్టు, ఒక కెనాలు, ఒక కాలువ, ఒక లిఫ్ట్ పేరు చెప్పు. 9.5 సంవత్సరాలు. బట్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్రాహ్మణ వెల్లంలో పూర్తి చేసి ఇలా నీళ్లు ఇస్తున్నాం. తూముల ద్వారా నీళ్లు బయటకు వస్తూ ఉన్నాయి. పిల్లాయిపల్లి ధర్మారెడ్డి నీ బినామీలకు కాంట్రాక్ట్ ఇచ్చుకొని నువ్వు విధ్వంసం చేసిపోతే ఇవాళ ధర్మారెడ్డి పిల్లాయిపల్లి పనులు శరవేగంగా పూర్తి అవుతున్నాయి. ఒక పండుగలాగా, ఒక జాతరలాగా పూర్తి అవుతున్నాయి. శివన్నగూడెం ప్రాజెక్టు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో అక్కడ లిఫ్టులకు సంబంధించి 4 లిఫ్టులు శాంక్షన్ అయ్యి 2 మెగా ఇంజనీరింగ్ వాళ్ళకు, 2 నవైగా వాళ్ళకు శాంక్షన్ అయ్యి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డిండికి ఇటు ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వటానికి 12,000 కోట్లు ఖర్చు పెట్టి 22,000 కోట్లతో డిజైన్ చేసినటువంటి ఆ ప్రాజెక్టుకు 12,000 కోట్లు ఖర్చు పెట్టి అంతటితో ఆయన మరణానంతరం ఏర్పడ్డటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత 10,000 కోట్లు ఖర్చు పెట్టడానికి 4 లిఫ్ట్లను ఒకటే క్లబ్ చేసి 10,000 కోట్లు బ్యాంకు నుంచి లోన్ తీసుకొచ్చి మీరు ఆ లిఫ్ట్లు ఫిట్ చేసి కొంతమేర కాలువ దవ్వి శివన్నగూడెం ప్రాజెక్టుకు డిండికి రావాల్సినటువంటి 25 కిలోమీటర్ల కెనాల్ను నువ్వు తవ్వియలేకపోయినావు. 25 కిలోమీటర్లలో 16 కిలోమీటర్లు సొరంగ మార్గం, అదంతా కూడా మహబూబ్ నగర్